ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణుస్వామి 2 తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన గతంలో చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో వేణుస్వామి ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. సమంత నాగచైతన్యలు వివాహిత జీవితం అంత సాఫీగా సాగదని, మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం సృష్టించారు వేణుస్వామి. అయితే రెబల్ స్టార్ ప్రభాస్, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అవుతాయని ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు ఆయన. దీంతో సోషల్ మీడియాలో వేణుస్వామి జ్యోతిష్యానికి ఓ రేంజ్లో క్రేజ్ కూడా పెరిగిపోయింది. సెలబ్రిటీలు సైతం ఆయనతో పూజలు చేయించుకోవడం కూడా మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఆయన పలువురు రాజకీయ నాయకుల జాతకాల గురించి కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు, కవితలు అరెస్ట్ అవుతారంటూ వేణుస్వామి ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే వీరిద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఆయన ఎన్నికల విషయంలో చెప్పిన జాతకాలు మాత్రం ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్లు సీఎం అవుతారని చెప్పిన వేణుస్వామి జాతకం తప్పని తేలాయి. అయితే దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చి చెప్పేశారు. ఇక ఇదే సమయంలో ప్రముఖ వార్తా ఛానల్ కు సంబంధించిన ప్రతినిధితో ఆయన పెట్టుకున్న గొడవలు తారాస్థాయికి చేరడంతో వేణుస్వామి సైలెంట్ అయిపోయారు. అయితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 సినిమా మినిమం గ్యారంటీ సినిమా ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా. అయితే అల్లు అర్జున్ కి రాజయోగం ఉందంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. కట్ చేస్తే అల్లు అర్జున్ ఒక రోజు జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వేణుస్వామి జాతకం మరోసారి తప్పని తెలుస్తోంది. గతంలో జగన్ ను మరోసారి సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని, కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని చెప్పారు వేణుస్వామి. ఈ రెండూ కూడా జరగలేదు. తాజాగా అల్లు అర్జున్ విషయంలో కూడా ఆయన చెప్పిన జ్యోతిష్యం లెక్క తప్పిందని చెప్పొచ్చు. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వేణుస్వామిపై విమర్శలు గుప్పిస్తున్నారు. త్వరలోనే అల్లు అర్జున్ సీఎం అవుతాడు అంటూ బాంబు పేల్చేశారు వేణుస్వామి. కొత్త పార్టీ పెడతారని వేణుస్వామి చెప్పిన ఓ వీడియో వైరల్ గా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో తన జాతకాలతో అతి తక్కువ కాలంలో చాలా ఫేమస్ అయ్యారు వేణుస్వామి. ఇతరుల జాతకాలు చెప్పడంలో ఒక బిజీ పండితుడయ్యారు ఈయన. తన జాతకం చూసుకోవడం మర్చిపోయినట్టున్నారేమో అని కామెంట్స్ కూడా ఒకప్పుడు బాగానే వినిపించాయి. అయితే నాగచైతన్య, శోభిత, ధూళిపాల పెళ్లి తర్వాత విడిపోతారని వేణుస్వామి కామెంట్స్ చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. అయితే ఆ తర్వాత పెద్దగా బయట కనపడని వేణుస్వామి తాజాగా అల్లు అర్జున్ జాతకం చెప్పారు. త్వరలోనే అల్లు అర్జున్ సీఎం అవుతాడు అంటూ బాంబు పేల్చారు వేణుస్వామి. జైలుకు వెళ్లిన వాళ్ళంతా సీఎంలు అయ్యారు కాబట్టి త్వరలోనే అల్లు అర్జున్ కూడా సీఎం అవుతారని అన్నారు ఆయన. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. మరి వెయిట్ చేసి చూడాలి, వేణుస్వామి జోస్యం నిజమవుతుందా లేక ఇది కూడా అబద్ధపు గాడిలోనే నడుస్తుందా అని.